హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యారావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడో పర్యాయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రస్తుత మంత్రివర్గంలో 30% ఉన్న ఎంబీసీలకు ప్రాతినిధ్యం దక్కలేదు. బీసీ సమాజంలో అత్యధికంగా ఎంబీసీ వర్గాలే, కానీ పదవులు మాత్రం బీసీల వరకే పరిమితం అవుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంబీసీ వర్గాలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం జరిగింది. కానీ పాలక మండలిని నియామకం జరగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం కల్పించడం సంతోషకరమే. కానీ ఎంబీసీ వర్గాల ఊసే మంత్రివర్గంలో లేకపోవడంతో దాదాపు 100 కులాలకు పైగా ఉన్న 30% ఉన్న ఎంబీసీలు తమ బాధ ఎవరితో చెప్పుకోవాలన్న ఆవేదన వెలుబుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన, సామాజిక న్యాయం, మంత్రివర్గంలో ఎంబీసీలకు ప్రత్యేక శాఖ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఎంబీసీ వర్గాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని ఎంబీసీ వర్గాలు కోరుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో బ్రాహ్మణ, కమ్మ, వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు ఓసీ కేటగిరీలో కాకుండా వారి సామాజిక వర్గాల పక్షాన ప్రాతినిధ్యం మంత్రివర్గంలో కల్పించినట్లుగానే ఎంబీసీ వర్గాలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.